ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. నా తల్లిదండ్రులకి, గురువులకి, నా భరతమాతకి, గోమాతకి, వీరందరికీ కూడా నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళు నాకు చక్కటి విషయాలను చెప్పుకోవడానికి చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇటువంటి అమ్మవారి తత్వం గురించి, భగవంతుడి యొక్క విశేషాల గురించి చెప్పుకోవడానికి, చక్కటి మననం చేసుకోవడానికి చక్కటి అవకాశాన్ని వీళ్ళు అప్పుడప్పుడు నాకు కల్పించడం వల్ల నేను ఇటువంటి విషయాలని కూడా మీ అందరి ముందర ఈ విధంగా పంచుకుంటున్నాను. ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళకి నేను ఎంతో ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళు చక్కటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి కావాల్సిన మంచి మంచి విషయాలని కూడా వీళ్ళు ప్రసారం చేయడం జరుగుతోంది. అయితే ఎవరైతే కనుక ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి ఈ స్టార్ వి భక్తి టీవీ ఈ ఛానల్ని ముందరికి నడిపించవలసిగా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అయితే మనము ఈ యొక్క భాగంలో భగవంతుడి తత్వ విచారణ కొంత చేసుకుందాము, అమ్మవారి గురించి తత్వ విచారణ కొంత చేసుకుందాము. ఇదివరకు భాగాల్లో కూడా మనం లలిత మహా త్రిపురసుందరి యొక్క వైభవంలోని కొన్ని విశేషాలను తెలియజేసుకోవడం జరిగింది. అయితే మనకందరికీ తెలుసు, అగస్త్య మహాముని ఆయన వేదాంగ పారంగతుడు. ఆయన భూలోకంలో సంచారం చేస్తున్న సమయంలో భూలోకంలో ఉన్నటువంటి మానవులను చూసి ఆయన ఎంతో బాధపడతారు. ఎందుకోసం అంటే ఈ భూలోక వాసులందరూ కూడా శరీరంతో తాదాప్యం చెంది ఈ యొక్క సృష్టి కావాల ఒక రహస్యం ఉంది, ఒక చక్కటి విజ్ఞానం ఉంది, ఆ యొక్క తత్వం ఏమిటో, ఆ జ్ఞానం ఏమిటో తెలుసుకోవాలని ఎటువంటి కుతూహలము లేక శరీరాన్ని సుఖపెట్టడంలోనే వాళ్ళకి జీవితాన్ని గడిపేస్తూ ఈ మానవ జీవితం రాకరాక వచ్చింది. ఇటువంటి రాకరాక వచ్చిన మానవ జీవితాన్ని వృధా చేసేసుకుంటూ ఇంద్రియాలను సుఖపెట్టడంలోనే వాళ్ళకి జీవితాన్ని అంతా గడిపేసుకుంటూ వాళ్ళు వ్యర్థంగా మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అందుకోసం ఇటువంటి జీవుల్ని తరింపచేయడం గురించి, మానవుల్ని తరింపచేయడం గురించి ఆయన కాంచీక్షేత్రానికి చేరుకుని అక్కడ శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయడం మొదలెడతారు. అక్కడ శ్రీ మహావిష్ణువు తపస్సు కొంతకాలానికి ఈ కాంచీక్షేత్రంలో శ్రీ మహావిష్ణువు అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామివారిగా ఆయన దర్శనమిస్తారు. హయగ్రీవ స్వామివారు అంటే ఇదివరకు మనం చెప్పుకోవడం జరిగింది. విష్ణుతత్వంలో గురుతత్వం హయగ్రీవ స్వామి, శివతత్వంలో గురుతత్వము దక్షిణామూర్తి, అలాగే అమ్మవారి తత్వంలో గురుతత్వము శారదాంబిక. అటువంటి హయగ్రీవ స్వామి వారు గురుతత్వంతో ఈ యొక్క అగస్త్యుల వారికి దర్శనం ఇచ్చి ఆయన విషయాల్ని కనుక్కుంటారు. అప్పుడు అగస్త్యుల వారు తన యొక్క విషయాన్ని, మానవుల యొక్క విషయాన్ని, కలికాలంలో ఏ విధంగా మానవుడు తన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు విషయాల్ని తెలియచేయగా హయగ్రీవ స్వామి వారు ఎంతో సంతోషించి, నేను తప్పకుండా తరుణోపాయం చెప్తాను. ఈ కలికాలంలో ఈ మానవులందరూ కూడా సులభంగా తరించాలంటే జగదంబిక ఆరాధన వల్ల తప్పకుండా వాళ్ళు తరించగలరు. అటువంటి జగదంబిక ఆరాధన గురించి కొన్ని విశేషాల గురించి నేను తెలియచేస్తాను. హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారితో అంటారన్నమాట అని ఆయన కొన్ని విశేషాలని, జగదంబిక గురించి కొన్ని విశేషాలని తెలియచేయడం మొదలెడతారు. అయితే అలా తెలియచేయడం మొదలెట్టినప్పుడు ముందరగా హయగ్రీవ స్వామి వారు అమ్మవారి యొక్క తత్వ విచారణ చెప్తారన్నమాట. అమ్మవారి యొక్క తత్వ విచారణ చెప్తూ ముందరగా ఈ శ్లోకం ఉంటారు. అనాదిహి అఖిలాధార సదసత్ కర్మరూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయస్పద అని చెప్తారన్నమాట. అంటే అమ్మవారు ఎలా ఉంటుంది, ఏమిటి, ఆవిడ తత్వం ఏమిటి అని ఒక శ్లోకంలోని హయగ్రీవ స్వామి వారు మనకి తెలియచేయడం జరిగింది. అంటే ఇక్కడ అగస్త్యుల వారికి చెప్తున్నారంటే అగస్త్యుల వారికి కాదు, ఇది మనందరి గురించి ఈ విషయం. అగస్త్యుల వారు అడిగారంటే మన్ని తరింపజేయడం గురించి అగస్త్యుల వారు ఇటువంటి ప్రశ్నను వేయడం జరిగింది. ఆ ప్రశ్నకి హయగ్రీవ స్వామి వారు కూడా ఈ విధంగా మనకి తెలియచేయడం జరుగుతోంది. అంటే ఈ జగదంబిక ఎలా ఉంది, జగదంబిక ఆవిడ ఎలాంటి స్వరూపం కలది, ఆవిడ అనాదిహి. అంటే అనాదిహి అంటే ఎప్పుడూ ఉండేది, ఈ సృష్టికి పూర్వము ఉంది, సృష్టి తర్వాత ఉండి ఎప్పుడు కూడా ఉండే స్వరూపం ఎవరు అంటే అమ్మవారే. అనాదిహి అంటే సృష్టి నిలబడుతోంది అంటే అమ్మవారే కారణము. ఎప్పుడు ఉంటుంది, సృష్టి ఉన్నా లేకపోయినా కూడా ఆవిడికి ఆది మధ్య అంతరాలు ఏమీ లేవు, ఆది మధ్యాంతరహిత ఆవిడ అనమాట. అటువంటి స్వరూపం కలది. అటువంటి ఆవిడ అనాదిహి, ఎప్పుడూ ఉండేది, సృష్టిలో ఎప్పుడూ ఉండేది అనాదిహి. అఖిలాధార, ఈ సృష్టి అంతా కూడా దేని మీద కేంద్రీకృతమైంది, సృష్టి అంతా కూడా ఇలా ఉంది అంటే దానికి కారణము, దాని వెనకాలన్నటువంటి శక్తి అంటే అఖిలాధార. ఇది అంతా సృష్టినంతా కూడా ఆవిడ పెంచి పోషించి అంతా కూడా పాలిస్తుంది అనమాట. ఈ సృష్టికి ఆధారం ఎవరంటే అమ్మవారే. అఖిలాధార లలిత మహాత్రిపురసుందరివి ఆవిడే అఖిలాధార, ఆధారం అనమాట. సృష్టికి ఆధారమైనటువంటి శక్తి ఎవరో అమ్మవారే. ఆవిడ ఎలాంటిది, ఏ పనులు చేస్తుంది, సదసత్ కర్మరూపిణి. ఆవిడ సత్తు అసత్తు ఈ రెండు కర్మలు చేస్తుంది. సత్ అంటే ఏమిటి, వ్యక్తం,
అసత్ అంటే అవ్యక్తం, వ్యక్తావ్యక్త స్వరూపిణి అని మన లలితాశ్రమంలో కూడా చదువుతాం. ఇటువంటి ఆవిడ వ్యక్తావ్యక్త స్వరూపిణి, అవసరమైనప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుంది ఆవిడ, కానీ అవ్యక్తంగా ఎప్పుడు కూడా సృష్టిలో ఉంటుంది. సృష్టిలో ఎప్పుడూ కూడా అంతటా వ్యాపించి ఉంటుంది అనమాట. ఆవిడ లేని ప్రదేశమే లేదు, సృష్టిలో ఆవిడ లేని ప్రదేశమే లేదు. సృష్టి ఉంది అంటే అక్కడ శక్తి ఉంది. ఆ శక్తే ఆవిడే సత్ అసత్తుగా, అంటే వ్యక్తమవుతోనూ అవ్యక్తంగానూ ఆవిడ సృష్టిలో ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఈ రెండు పనులు చేస్తుందన్నమాట. అంటే ఆవిడ నిరాకార స్వరూపిణి, అవ్యక్తమైనటువంటి నిరాకార స్వరూపిణి, వ్యక్తంగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే కనిపించిన సృష్టి అంతా కూడా చైతన్యవంతం. మన చైతన్యాన్ని చూడగలం, నాలో ఉన్న చైతన్యాన్ని చూడలేం. నేను మాట్లాడుతున్నా అంటే నాలో చైతన్యం ఉంది. నాలో చైతన్యం చూడగలుగుతున్నావా, నాలో శక్తి చూడగలుగుతున్నావా? లేదు, చూడలేము. లోపల ఉంది, కాకపోతే అది అవ్యక్త స్వరూపంగా ఉంది. పైకి మట్టుకు నేను వ్యక్తమవుతున్నాను. అయితే వ్యక్తమవుతుంటే ఏమిటి, దాంట్లో అమ్మవారు ఉన్నట్టే. అటువంటి కర్మను ఆవిడ వ్యక్తావ్యక్త స్వరూపుడిగా ఈ రెండు కర్మలు ఆవిడ చేస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మవారు మనకి ఏ విధంగా దొరుకుతుంది అంటే హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారన్నమాట. ధ్యానైక దృశ్య, అంటే మనకి ధ్యానంలో ధ్యాన ఏక దృశ్య అంటున్నారు. మనకి అమ్మవారు ధ్యానంలో దొరుకుతుంది. ఏకాగ్రత కూడినటువంటి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి అటువంటి ధ్యానంలో ఆవిడ మనకి దొరుకుతుంది. కాకపోతే ధ్యానం చేసినంత మాత్రాన మనకు ఆవిడ దొరుకుతుందా అంటే అలా కూడా కాదు. ఎటువంటి ధ్యానం చేయాలి అంటే కనుక మనము సదాచారంతో కూడినటువంటి ధ్యానం చేయాలి. సదాచారం అంటే ఏమిటి? సదాచారం అంటే శాస్త్రం మీద నమ్మకం కలిగి ఉండడము, దైవం మీద నమ్మకం కలిగి ఉండడము, ఇదే సదాచారము. శాస్త్రము దైవము నమ్మి ఉండడమే, శాస్త్ర వచనాన్ని నమ్మడము, ఆ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించడమే కాకుండా దైవం మీద పూర్తి నమ్మకంతో ఉంటే ఆవిడ అటువంటి గుణాలు మనలో పెంపొందించుకుంటే అప్పుడు ఆ ధ్యానంలో ఆవిడ మనకు దొరుకుతుంది. అంటే శాస్త్ర వచనాలు యందు పూర్తి నమ్మకం కలిగి ఉండడమే సదాచారము. పూర్తిగా దైవతత్వాన్ని నమ్మి ఉండడమే అదే సదాచారము. అటువంటి సదాచారంతో చేసినటువంటి ధ్యానంలో ఆవిడ మనకి గోచరమవుతూ ఉంటుందన్నమాట. అందుక ధ్యాన ఏక దృశ్య. తర్వాత ఏమన్నారు అక్కడ? జ్ఞానాంగి విద్యాంగి. జ్ఞానాంగి అంటే ఏమిటి? అమ్మవారి యొక్క ప్రతి అవయవము జ్ఞానస్వరూపమే, ఆవిడ ప్రత్యంగము జ్ఞానస్వరూపమే. అన్ని అవయవాలు జ్ఞానస్వరూపమే. మన శరీరం ఉందనుకోండి, అమ్మవారి స్వరూపం జ్ఞానస్వరూపం. మన శరీరం మాంసమయ శరీరం, అమ్మవారి శరీరము జ్ఞానమయ స్వరూపం అన్నమాట. జ్ఞానమయమైనటువంటి శరీరం కలదు ఆవిడ. ప్రతి ఆవిడ శరీరం అంతా జ్ఞానమయమే, ప్రత్యంగము జ్ఞానమే. అటువంటి జ్ఞానస్వరూపము కలది, జ్ఞానస్వరూపిణి అమ్మవారు. అది కాకుండా విద్యాంగి అని కూడా తెలియజేశారు. అంటే విద్యాంగి అంటే తంత్రశాస్త్రంలో సంప్రదాయం ప్రకారం విద్యలు అంటే మంత్రాలు. అంటే అమ్మవారు ఏమిటి? విద్యాంగి అంటే ఏమిటి? ఆవిడ మంత్రస్వరూపిణి. అమ్మవారి యొక్క మంత్రం ఉంది, పంచదశి మహామంత్రం. పంచదశి మహామంత్రం చేస్తున్నామంటే ఆ పంచదశి మహామంత్రమే అమ్మవారు. అయితే ఒక మంత్రాన్ని చేస్తూ ఉంటే ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవతే అక్కడ అని మనం అనుకోవాలి. ఈ మంత్రమే కాదు, ఏ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తున్నా కూడా ఆ దేవతని మనం భూమధ్యంలో ధ్యానించుకుని అప్పుడు ఆ ఏకాగ్ర దృష్టితోటి ఆ మంత్రాన్ని కనుక జపిస్తే ఆ మనసు అంతా కూడా మనం తీసుకెళ్ళ భూమధ్యంలో ఆ దేవత మీద మనం కేంద్రీకరిస్తే తప్పకుండా మనకి ఆవిడ గోచరమవుతుందన్నమాట. ఇటువంటి విషయాలు అందుకోసం ఆవిడ విద్యాంగి. అది కాకుండా తంత్రశాస్త్రం ఇందాకనే చెప్పుకున్నాము. ఆ తంత్రశాస్త్ర సంప్రదాయం ప్రకారము అమ్మవారికి ఉన్న మంత్రాలు అంటే శ్రీదేవతాకములైన మంత్రాలన్నీ కూడా విద్యలు అని చెప్తారనమాట. అలాగా ఈ లలితా మహాత్రిపురసుందరీ దేవి పంచదశి మహామంత్రం చూస్తే ఆవిడ అది మహామంత్రము, ఆ మంత్రస్వరూపిణి. అంటే ఆవిడ స్వరూపం ఏమిటి? జ్ఞానస్వరూపము. ఆవిడ స్వరూపము మంత్రస్వరూపం అన్నమాట. మంత్రమయం ఆవిడంతా కూడా మంత్రమయము, జ్ఞానమయము అని మనం తెలుసుకోవాలి. అది కాకుండా ఈ యొక్క అమ్మవారు అయితే ఎక్కడ దొరుకుతుంది? ఈ యొక్క అమ్మవారి అనాది అని చెప్పుకున్నాం. అనాది అఖిలాధార సదసత్ కర్మరూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి. ఎక్కడ దొరుకుతుంది ఆవిడ? హృదయస్పద అని చెప్తారు. అంటే మన హృదయంలోనే ఆవిడ కొలివే ఉంది. మన హృదయ కమలంలోనే ఆవిడ తిష్ట వేసుకుని కొలివే ఉంది. చైతన్య స్వరూపంగా ఆవిడ కొలివే ఉంది. మన హృదయంలో ఉన్నటువంటి ఆ కొలివే ఉన్నటువంటి అమ్మవారిని మనం హృదయంలో దర్శించుకోవాలి. అందుకోసమే మన లలితా సహస్రనామాలు చూస్తాం నామాలు. హృద్య
ధారాకాశ రూపిణి అనేటువంటి నామాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మన హృదయంలో కొలిమైనటువంటి చైతన్య స్వరూపం, చైతన్యం ఏది ఉందో అదే అమ్మవారు, అదే లలితా మహాత్రిపుర సుందరి. మన హృదయంలోనే కొలివే ఉంది కాబట్టి ఎక్కడో మనం వెతుక్కోక్కర్లేదు, అమ్మవారు ఎక్కడుంది అని వెతుక్కోక్కర్లేదు. అది కాకుండా అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని మన లలితాశ్రమంలో చదువుతూ ఉంటాం. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని అంటే ఏమిటి? మా అంతర్ముఖం అయితేనే మనకు అంతర్ముఖంలోనే మనకు అమ్మవారు చాలా దగ్గరలో మన హృదయంలో కొలివేది. ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఎన్నో గుళ్ళు గోపురాలు, ఎన్నో తీర్థయాత్రలు అన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ చేయవలసిందే, చేయకూడదని చిత్తశుద్ధి గురించి ప్రతిదీ చూడాలి, చేయాలి, తెలుసుకోవాలి. అది చాలా మంచిదే. కాకపోతే మనం ఫైనల్గా ఎక్కడ చూసుకోవాలి? మన హృదయంలోనే అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడే ఉంది, చైతన్య రూపంలో మన హృదయంలోనే తిష్ట వేసుకుంది. ఆ చైతన్య స్వరూపిణి కనుక మనం ఉపాసించినట్లయితే కనుక ఆవిడ హృదయస్పద, హృదయంలో ఉన్నటువంటి దేవతను ఉపాసిస్తే కనుక తప్పకుండా మనకి ఆవిడ గోచరమవుతుంది అని ఈ విధంగా ఈ యొక్క హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి మన గురించి తెలియజేశారన్నమాట. ఎక్కడ అమ్మవారి తత్వం ఏంటి అంటే ఈ విధమైన తత్వం, అమ్మవారి యొక్క తత్వ విచారణ ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఇంకా కనుక మనం చూసినట్లయితే అమ్మవారి తత్వంలో అయితే ఈ అమ్మవారు మనకి ఎలా దొరుకుతుంది, ఏ విధంగా దొరుకుతుంది, ఆవిడని పొందే మార్గాలు ఏమిటి అని కూడా మనం తెలుసుకోవాలి కదా. అయితే మన లలితాశ్రమంలో మనం చదువుతూ ఉంటాం, భక్తి గమ్య, భావనాగమ్య, జ్ఞానగమ్య, ధ్యానగమ్య, భక్తివశ్య అనేటువంటి నామాలు ఇవన్నీ కూడా ఇత్యాది నామాలు మన లలితాశ్రమాలు చూస్తూ ఉంటాం. ఆవిడ దేనికి దొరుకుతుంది? భక్తికి దొరుకుతుంది. అయితే ఎటువంటి భక్తి కలిగి ఉండాలి? చిత్తశుద్ధితో ఉన్నటువంటి భక్తి కలిగి ఉండాలి. మెల్లిమెల్లిగా మనం భక్తి చేస్తున్నామంటే, భక్తిలో పడుతున్నామంటే మనలో చిత్తశుద్ధి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలని మెల్లిమెల్లిగా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. స్వచ్ఛమైన గుణాలతో మనం కలిగి ఉండాలి. కలిగి ఉండి అటువంటి ఉపాసన చేస్తే, అటువంటి భక్తి చేస్తే, అటువంటి భక్తికి ఆవిడ లొంగుతుందన్నమాట. వెళ్ళి మన చెడు ఆలోచనలతో మనం భక్తి చేసినా కూడా, కోరికతో భక్తి చేయడం వేరు, చెడు ఆలోచనలతో కూడా భక్తి చేస్తే కూడా ఆవిడ మనకి దొరకదు. కోరికలతో చేస్తే దొరుకుతుంది ఆవిడ, మన యొక్క కోరికలు అప్పటికప్పుడు తీరుస్తుంది. కానీ ఆ కోరికలతో చేసి మళ్ళీ అమ్మవారిని మర్చిపోతే ఏమీ లాభం లేదు. ఆయన ఫైనల్గా మనం ఎలా దర్శించుకోవాలంటే భక్తి గమ్య. ఎటువంటి భక్తి ఉండాలి? చిత్తశుద్ధితో కూడినటువంటి భక్తిని కనుక మనం ఆచరించినట్లయితే, ఉపాసన చేసినట్లయితే తప్పకుండా ఆవిడ మనకి దొరుకుతుంది. భక్తి గమ్య. భావనా గమ్య, మన భావనలో కూడా ఆవిడ మనకి దొరుకుతుంది. భావనలో ఆవిడ మనకి దొరుకుతుంది. లలిత అష్టోత్తరం మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. ఈ లలిత అష్టోత్తరంలో కూడా ఏమిస్తారు? భావన మాత్ర సంతుష్ట హృదయాయన మహా అని ఉంటుందన్నమాట. ఆవిడ భావన మాత్రానికి ఆవిడ దొరుకుతుంది. ఆవిడ ఆవిడ చాలా సంతోషపడుతుంది. మన భావనలో అంటే ఏమిటి? మన మనసులో భావన చేస్తూ అమ్మవారికి మనం ఇలా కూర్చోబెట్టాము, సింహాసనం మీద కూర్చోబెట్టాము, ఆవిడ పాదాలు కడిగాము, ఆవిడికి చక్కగా మనం స్తోత్ర శతనామాలతో షోడశోప పూజలన్నీ కూడా మనం చేస్తున్నట్టుగా మన హృదయంలో అలా భావన చేస్తూ అమ్మవారి యొక్క రూపాన్ని కిరీటం నుంచి పాదాల దాకా చక్కగా ఆవిడ దర్శించుకుంటూ, ఆవిడ ఒంటి మీద ఉన్న రకరకాల వజ్రాభరణాలు, నగలు, ఆవిడ మెళ్ళలో ఉన్న పుష్పాలు, ఇవన్నీ చూస్తూ ఆవిడ కట్టుకునేటువంటి చక్కటి పట్టు వస్త్రాలు ఇవన్నీ చూస్తూ ఆవిడ పాదాలు పసుపుతో పారణితో పూసినటువంటి చక్కటి పాదాలు, ఆ పాదాలకు ఉన్నటువంటి మట్టెలు, అందెలు ఇవన్నీ చూస్తే ఇలా మన ధ్యానంలో అమ్మవారిని కనుక అలా చూస్తూ ఆవిడ ఉన్నటువంటి చేతుల్లో ఉన్నటువంటి రకరకాలైన ఆయుధాలు ఇవన్నీ చూస్తూ మన తాదాప్యం చెందుతూ ఉంటే అటువంటి భావానికి కూడా ఆవిడ మనకి దొరుకుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనము ధ్యానం చేసుకోవాలంటే ఇటువంటి భావంతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మన హృదయంలోనే అమ్మవారిని తిష్ట వేసుకుని ఉన్నట్టుగా మనం ధ్యానం చేస్తూ దాంట్లో మనము చక్కగా ఆవిడికి చక్కటి షోడశోపచార పూజ చేస్తున్నట్టుగా మనం ఈ విధంగా తలుస్తూ మనం భావన చేస్తే కనుక అటువంటి భావనా గమ్య భావానికి కూడా ఆవిడ దొరుకుతుంది. భక్తికి లొంగుతుంది ఆవిడ మాట. భావనా గమ్య, ఇలా రకరకాల జ్ఞానగమ్య, జ్ఞానం అమ్మవారి యొక్క తత్వ విచారం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అమ్మవారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ముందరికి నడుస్తున్నాం అనమాట. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు కూడా ఎంతోమంది మహానుభావులు చాలా విషయాలు చెప్పారు. దాంట్లో ఇప్పుడు నేను చెప్పేవి చాలా కొంచెమే. నేను కూడా సామాన్యమైనటువంటి మహిళనే తప్పించి అలా ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము, ఇలా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది ఒక మననం, ఇది ఒక ఆధ్యాత్మిక సాధనలో ఇదొకటి మననం అనేటటువంటి ఒక దశ ఉంటుందన్నమాట. ముందర శ్రవణం చేయడము, తర్వాత మననం చేయడము, తర్వాత నిధిధ్యాసనము అంటారన్నమాట. అంటే శ్రవణం ముందర వినాలి, మనం చెప్పేవాడు ఎదుటివాడు చెప్పే చక్కగా వినాలి.
శ్రద్ధతోటి వింటే మనకి దాంట్లో విషయాలు తెలుస్తాయి. తర్వాత మననం చేసుకోవాలి. మననం చేసుకోవడం అంటే ఆ పెద్దవాళ్ళు చెప్పిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ మనం చింతన చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఈ విషయాలు ఒకళ్ళకి చెప్పుకోవడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఎంతో మంచి ఆనందం. ఇటువంటి ఆనందం రావడం వేరే దాంట్లో రాదనమాట. ఇటువంటి ఆనందం ఎంతో అవసరమైనటువంటి, చెప్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. నాలో ఉన్నటువంటి జ్ఞానం కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుందనమాట. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి, దాని గురించి తెలుసుకోవాలి, ఇది అలా వినేవాళ్ళు కూడా అలా రకరకాలుగా వింటుంటే రకరకాలుగా కూడా వాళ్ళకి దశల్లో వాళ్ళకి చక్కగా ఇది అందుతూ ఉంటుందన్నమాట. ఇది మననము. నిధిధ్యాసనం అంటే విన్న తర్వాత మననం చేసుకుంటూ దాన్ని ఆచరణకి తెచ్చుకోవడం నిధిధ్యాసనము. ఈ 3 ప్రక్రియలు ఈ ఆధ్యాత్మిక సాధనలో చాలా ముఖ్యము. ఇప్పుడు మనం ఈ ఛానల్ ద్వారా చేసేది మననం అనమాట. పెద్దవాళ్ళు, మహానుభావులు, గురువులు ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ చెప్పిన విషయాల్ని మనం చిన్నగా ఇక్కడ సామాన్యంగా మనం చెప్పుకోవడం ఇక్కడ జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇటువంటి మార్గాల ద్వారా ఆవిడ మనకి లభ్యమవుతుంది. అది కాకుండా ఇంకా ఏమిటి, మైత్రాది వాసనాలభ్యాన్ని లలితాష్టమంలో మనం చూస్తాం. అంటే మైత్రాది వాసనాలభ్య అంటే ఏమిటి, మైత్రి మొదలగునటువంటి గుణాలు కలిగి ఉండడం. మనలో ఎటువంటి గుణాలు మనం పెంపొందించుకోవాలి, మైత్రి లక్షణాలు అంటే స్నేహభావం, అంటే మైత్రాది వాసనాలభ్య ఎటువంటి గుణాలు, అవన్నీ కూడా మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష ఇటువంటి లక్షణాలని కూడా మనం పెంచుకోవాలి. ఇందాకని చెప్పే కదా, భక్తి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి కావాలంటే కనుక మన తోటి వారి పట్ల సకల జీవరాశుల పట్ల మనం ప్రేమతోటి, కరుణతోటి మెలగడమే, వాళ్ళ యందు దయతో ఉండడమే, కరుణతో ఉండడమే, అవసరమైతే సాయం చేయడము, మనలో కామ, క్రోధ, రాగ, ద్వేష, మదమాస్యాలను తగ్గించుకుంటూ ఈర్ష్య పడకపోవడము, అదంతా అలా అనమాట. అటువంటి వాసనలు మనలో పెంపొందించుకుంటూ చెడు వాసనలు ఏముంటాయో మనం తగ్గించుకుంటూ మంచి వాసనల వైపు నడవ అంటే మైత్రాది వాసనాలభ్య. మైత్రి మొదలైనటువంటి లక్షణాలు మనం మనలో పెంపొందించుకుంటూ వెళ్ళాలి. అంటే సకల జీవుల పట్ల కరుణతో ఉండాలి, మైత్రి స్నేహభావంతో ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసేటట్టుగా ఉండాలి. ఈ విధంగా ఉంటూ అది కాకుండా మైత్రి, ముదిత అంటే ఏమిటి, ఎప్పుడు ఆనందంగా ఉండడం. ముదిత లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందం అంటే ఏమిటి, సంతోషము ఆనందము. సంతోషం అంటే ఏమిటి, అది తాత్కాలికం. మనం ఏదైనా ఒకటి కొనుక్కుందాం అనుకుంటాము, ఒక చీరో లేకపోతే కారో ఏదో సంథింగ్ ఏదో కొనాలనుకుంటాము. ఆ కొన్న తర్వాత అప్పటికప్పుడు కాసేపు 2 రోజులు 3 రోజులు అది ఆ కారులో తిరిగినంతసేపు, తర్వాత ఆ చీర మనం కట్టుకున్నంతసేపు ఆ తాత్కాలిక ఆనంద సంతోషం అయితే ఉంటుంది. కానీ ఆ సంతోషం అప్పటి వరకే. మళ్ళీ ఇంకొకటి ఏదో చూస్తే ఎవరో తీసుకొస్తారు, ఏ చీరో ఏ కారో ఇంకోటో వస్తువులు తీసుకొస్తే మళ్ళీ ఏం చేస్తాం, మన మనసు కాస్త దామిపోతుంది. అది పొద్దుతే బాగుంటుంది కదా, అది పొద్దుతే బాగుంటుంది కదా. అటువంటిది సంతోషం తాత్కాలికం, ఆనందం ఎప్పుడూ ఉండేటటువంటిది. అయితే ఇటువంటి ఆనంద లక్షణాలు అన్నమాట మనం అదే అంటే ముదిత అంటారన్నమాట. అంటే ఆనందం మనం ఎప్పుడు ఉండగలుగుతాము, మనకున్న దాంట్లో మనం సంతృప్తిగా బతికినప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటే ఉంటుంది, ఎలా ఉంటుంది, మనకి ఎప్పుడు ఆనందం దొరకదు. సంతోషంగా ఉండొచ్చు, పెద్ద టైమింగ్ ఏదో కాసేపు ఉండొచ్చు, కానీ మనకి నిత్యమైనటువంటి ఆనందం దొరకాలంటే మనకి భగవంతుడిచ్చింది కష్టమో సుఖమో ఈ యొక్క జన్మకి మనం అనుభవించి చక్కగా ఈ భక్తి మార్గంలో ఇటువంటి ఏవైతే ఇక్కడంతా మనకి చెప్తున్నారో ఈ దిశలో మనకు పయనించేవంటే కనుక మనకి నిత్యమైనటువంటి ఆనందం మనకి తప్పకుండా దొరుకుతుంది అని మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని ముదిత అనే లక్షణం కూడా మనలో పెంపొందించుకోవాలి. మైత్రి, ముదిత, కరుణ, జీవరాశులందు కరుణా స్వరూపం కలిగి ఉండాలి. తర్వాత ఉపేక్ష అంటే ఈ యొక్క సృష్టిలో ఎంతోమంది దుర్మార్గులు కూడా ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారు కదా అని అస్తమానం మనం ఏదో తెలిసి కొంత తెలియజేస్తాం, వాళ్ళని మార్చడానికి కొంత చూస్తాం. వినరు అనుకోండి, మనం వదిలిపెట్టేసాలి. ఇంకా వాళ్ళ గురించి పదే వాళ్ళ గురించి చెప్పుకోవడము, చర్చించుకోవడము, మన యొక్క సమయం అంతా కూడా వృధా చేసుకోవడం, అదంతా దండగా. అందుకోసం వాళ్ళని ఉపేక్షించాలి, వదిలేసేయాలంతే. వాళ్ళ గురించి మనం చర్చించొద్దు, ఏమి అవసరమే లేదు, తలుచుకోక్కర్లేదు. వాళ్ళని కొంతమందిని మార్చాలన్నా కూడా మనం మార్చలేని స్థితి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఉపేక్ష చేసి అంటే వాళ్ళని వదిలేసేసి మన దారిలో మనం ఏవైతే మంచి దారి అనుకుంటామో, ఆనందకరమైన దారి ఏదనుకుంటామో దాన్ని పొందుతూ మనం ముందరికి నడిస్తే ఇటువంటి మైత్రాది వాసనాలభ్య అటువంటి లక్షణాలు కలిగి ఉంటే కనుక అమ్మవారిని మనం చక్కగా పొందవచ్చు అని చెప్పేసి ఈ విధంగా లలితాదేవిని అనుగ్రహం పొందే మార్గాలు చక్కగా మనకి తెలియచేయడం జరిగిందనమాట హయగ్రీవ స్వామి వారు. అంటే అగస్త్యుల వారికి చెప్తున్నారు కానీ ఇవన్నీ మనకే చెప్తున్నారు.
మన గురించి అన్నమాట. అంటే ఈ లక్షణాలని మనకొద్దా, మానవులైన ముందర మనకి కావాలి. మనని తరింపచేయడం గురించే కదా ఇదంతా వచ్చింది. మనని తరింపచేయడం గురించే ఈ లలిత మహా త్రిపురసుందరి దేవి యొక్క విశేషాలని కూడా మనం ఈ విధంగా తెలుసుకుంటూ ఆ జగదంబిక ఆరాధన చేస్తే మనం తప్పకుండా కూడా ఈ సృష్టిలో తరించిపోవచ్చు, ఈ జన్మ చక్కగా మనకి సాఫల్యం చేసుకోవచ్చు, ఈ జన్మ సాఫల్యం జరుగుతుంది అని ఈ విధంగా మనం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాల్ని హయగ్రీవ స్వామి వారు అమ్మవారి యొక్క ప్రధాన రూపాలను కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. అమ్మవారి యొక్క ప్రధాన రూపాలను కూడా తెలియజేస్తారు. అమ్మవారికి ఎన్నో ఈ సృష్టి చేయడానికి అమ్మవారి ఎన్నో రూపాలను ధరించింది. ఈ సృష్టికి మూల కారణం ఎవరు? అమ్మవారి శక్తి స్వరూపుడు ఆవిడ. పరబ్రహ్మశక్తే అమ్మవారు. అంటే పరబ్రహ్మశక్తి అంటే పరబ్రహ్మలో ఉన్నటువంటి శక్తి ఏది ఉందో ఆవిడే అమ్మవారు. అంటే శివశక్తి స్వరూపాలన్నమాట. అర్ధనారీశ్వర తత్వం. శివుడికి శక్తికి తేడా లేదు. ఇప్పుడు ఒక పంచదారకి తీపికి ఎలా తేడా లేదో, ఒక సూర్యుడికి వెలుగుకి ఎలా తేడా లేదో, అలాగే ఈ యొక్క శివశక్తులకి తేడా లేదు. శివుల్లో ఉన్నటువంటి పరబ్రహ్మలో ఉన్నటువంటి శక్తే పరబ్రహ్మశక్తి. ఆ పరబ్రహ్మశక్తే అమ్మవారు అనమాట. ఇటువంటి ప్రధానమైనటువంటి ఆవిడికి ప్రధానమైనటువంటి రూపాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగాను సృష్టికి పూర్వం ముందర బ్రహ్మగారు ఆయన ధ్యానయోగంలో ఉన్నారు. ఆ ధ్యానయోగంలో ఉన్న సమయంలో అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమై ఆవిడ ఏ రూపంగా ప్రత్యక్షమైంది? ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారు బ్రహ్మగారికి గోచరించింది. ప్రకృతి మాతగా గోచరించింది. ఆవిడ ప్రత్యక్షమైందనమాట. మొట్టమొదటగా సృష్టిలో ఉన్నటువంటి ప్రధాన రూపం, అమ్మవారి యొక్క ప్రధాన రూపము ప్రకృతి. అమ్మవారి యొక్క ప్రధాన రూపం ఏమిటి? ప్రకృతి. అంటే ఈ యొక్క సృష్టికంతా కూడా మూల కారణము, మూల స్వరూపము, ఈ మూల ప్రకృతి. ఈవిడ మూల ప్రకృతి కూడా అంటారు. అంటే ఏది చేయాలన్నా కూడా శక్తి కావాలి. ఇందాక మనం చెప్పుకున్నాం ఏం చేయాలి. ఇప్పుడు సృష్టి చేయాలంటే కూడా శక్తి కావాలి. శక్తి లేకపోతే మనం సృష్టి చేయలేము. ఏ వస్తువు చేయాలంటే కూడా మనకి శక్తి అవసరం. అందుకోసం సృష్టి చేయాలి అంటే ముందర ఒక స్వరూపం ఉండాలి. ఆ స్వరూపం ఏది? ఆవిడ ప్రకృతిగా ఆవిర్భవించిందనమాట. ఆ ప్రకృతే అమ్మవారు. ప్రధానమైనటువంటి ప్రధాన రూపం అమ్మవారి రూపం ఏదంటే ప్రకృతి స్వరూపిణి, ప్రకృతి మాత అన్నమాట. ఆ విధంగా బ్రహ్మగారు తన ధ్యానయోగంలో ఆయన దర్శించుకున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక క్షీరసాగర మదనంలో జగన్మోహిని అవతారంగా ఆయన దర్శించుకున్నారు. ధ్యానయోగంలో జగన్మోహిని రూపిణిగా ఆయన దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన బండాసుర వధ నిమిత్తము ఆవిడ లలితా మహాత్రిపురసుందరి యొక్క ఆవిర్భావము, ఆవిడని ఈ విధంగా లలితా మహాత్రిపురసుందరి దేవుని ధ్యానయోగంలో ఆయన దర్శించుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి 3 రూపాలు బ్రహ్మగారు ధ్యానయోగంలో దర్శించుకున్నారు. ప్రకృతిగా, జగన్మోహిని రూపిణిగా, లలితా మహాత్రిపురసుందరి దేవిగా ఆయన ధ్యానయోగంలో ఆయన దర్శించుకున్నారన్నమాట. అయితే ప్రకృతిగా వచ్చిన మాతే జగన్మోహిని రూపంగా వచ్చింది. జగన్మోహిని రూపంగా వచ్చిన మాతే లలితా మహాత్రిపురసుందరి దేవిగా వచ్చిందని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ కొంచెం ప్రకృతి అంటే ఈ ప్రకృతి యొక్క అమ్మవారి తత్వాన్ని కొంచెం మనం ఇక్కడ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకోసం అంటే దేవీ భాగవతంలో ఎంతో చక్కగా ప్రకృతి మాత యొక్క విశేషాలు ఎంతో చక్కగా వివరించడం జరిగింది. విస్తారంగా వివరించారు. అయితే మనం ఇక్కడ అన్ని విషయాలు మనం ఏం తెలియచేసుకోవట్లేదు. చిన్నగా కొన్ని విషయాలు ఈ అమ్మవారి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క ప్రకృతి రూపిణి అయినట్టు ఆ తల్లి అనేకమైనటువంటి రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతి రూపిణి అయినటువంటి తల్లి ప్రధాన రూపం అనేటువంటి అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తోంది. అయితే ఇక్కడ ప్రకృతి అంటే దానికి అర్థం మనం తెలుసుకోవాలి. అంటే అంటే ప్రథమము, కృతి అంటే చేయబడినది. ప్రథమము, కృతి అంటే చేయబడినది. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెయ్యాలంటే దానికి వెనకాల ముందర ఒక మనిషో ఒక వ్యక్తో ఏదో ఒక సహాయం ఉండాలి కదా. అయితే ఆ కృతి అంటే ఈ సృష్టి అనే కృతి చేయడానికి దానికి కావలసిన శక్తి ఏముందో ఆవిడే ప్రకృతి. ఆ ప్రకృతే సృష్టి అంతా కూడా రచించింది, ఈ యొక్క జగత్తునంతా కూడా సృష్టించింది అని మనం తెలుసుకోవాలి. అందుకోసం వాడు ప్రకృతి అంటారు. ప్రకృష్టమైన కృతి అంటే ఈ యొక్క కృతి ఎలాంటిది? ప్రకృష్టమైన కృతి అంటే విస్తారమైన అనంతమైన కృతిని ఆవిడ చేసింది. జగత్తును అనంతమైన జగత్తుని సృష్టించింది, విస్తారమైన జగత్తుని సృష్టించింది. ఇదంతా కూడా ఈ ప్రకృతి వల్ల, ఈ అమ్మవారి వల్ల మనకి ఈ విధంగా ఈ యొక్క జగత్తు అంతా కూడా సృష్టించబడింది. అందుకోసమని ఈవిడ్ని విశ్వరూపిణి అని కూడా మనం విశ్వరూపిణి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అమ్మవారిని విశ్వరూపిణి అని చెప్తాం. మనం అది కాకుండా విష్ణు సహస్రనామం చూస్తాం, విశ్వం విష్ణు అంటాం. ఆ మొదటి నామంలోనే మొత్తం అంతా అయిపోతుంది. విశ్వం అంతా ఏమిటి? విష్ణు స్వరూపమే.
అంటే విష్ణు స్వరూపమే. అంటే విశ్వంలో విష్ణువు ఉన్నాడు, ప్రతి అణువణువు విష్ణువు ఉన్నాడు. అలాగే ఈ విశ్వంలో జగత్తులో ప్రతి అణువు అణువు కూడా విశ్వరూపిణిగా ప్రకృతి మాత కొలివే ఉంది. ఈ అనంతమైనటువంటి చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యమే అమ్మవారు, ఈ చైతన్య స్వరూపునే. అందుకోసమని ఆవిడ ఈ విధంగా అనమాట ప్రకృతి రూపిణిగా మనకి, విశ్వరూపిణిగా మనకి ఇక్కడ గోచరిస్తోందనమాట. మనం ఆవిడ విశ్వరూపిణిగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అది కాకుండా అయితే అందుకోసమని అయితే ఇంకా ఏమిటంటే ప్రకృతి, దీన్ని కనుక మనం యొక్క పదాన్ని చూసినట్లయితే కనుక ఈవిడ లేకపోతే అసలు సృష్టి లేదు, అంతే కదా. ఈ ఆకృతి ఇదంతా కూడా చేయాలంటే, సృష్టి చేయాలంటే కూడా ఆవిడ ఉంది కాబట్టి సృష్టి జరిగింది. ఆ ప్రకృతి మాత ఉంది కాబట్టి సృష్టి జరిగింది. సృష్టి ఉంది అంటే ఆవిడ ఉంది అంటే సృష్టి ఉంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అయితే ఇంత విస్తారంగా మనకి ఎన్నో చెప్తున్నా. అయితే ఒక చిన్న ఉదాహరణ కనుక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, ఒక వస్త్రాన్ని తీసుకున్నట్లయితే నేతగాడు వస్త్రాన్ని వేస్తాడు. అయితే ఆ వస్త్రాన్ని వేయడానికి నేతగాడికి ఏం కావాలి? ముందరగా దూది కావాలి. దూది కడ్డల నుంచి ఆయన దారం తీసి, ఆ దూది కడ్డల నుంచి దారం తీసి ఆ దారంతో నేతగాడు వస్త్రాన్ని నేస్తాడు. అయితే ఈ వస్త్రాన్ని చూసినప్పుడు మన మొత్తం వస్త్రం అంతా ముందర ఏ రూపంలో ఉంది? దూది రూపంలో ఉంది. తర్వాత అది దారాల రూపంగా మారింది. తర్వాత అది వస్త్ర రూపాన్ని దాల్చింది. అలాగే అయితే ఇక్కడ ఏమిటి? ఇప్పుడు వస్త్రం మొత్తం అయిపోయిన తర్వాత మన వస్త్రం చూస్తే దూది ఎక్కడ ఉంది అంటే ఏం చెప్పగలం? మొత్తం అంతా కూడా దూదే ఉంది. ఏ రూపంలో? దారాల రూపంలో. వస్త్రమే దారాల రూపం దాల్చి, దూది దారాల రూపం దాల్చి దాని వస్త్రంగా చేయబడింది. అలాగే ఈ సృష్టిలో అమ్మవారు ఎక్కడుంది అంటే, సృష్టి అంతా కూడా అమ్మవారు మొత్తం ఈ సృష్టి ఇందాకని చెప్పుకున్నాం, చైతన్య స్వరూపంగా ఆవిడ సృష్టిలో దాగి ఉంది. అమ్మవారు ఎక్కడుందంటే అంతటా వ్యాపించి ఉంది. ఈ వస్త్రంలో ఎలాగైతే దూది అంతటా ఉందో అలాగే సృష్టిలో అంతా కూడా అమ్మవారు అణువున వ్యాపించి ఉంది. అందుకోసమే ఈవిడ విశ్వరూపిణి అని కూడా మనం ఇందాక చెప్పుకున్నాం అనమాట. ప్రతిష్టమైన కృతి చేసింది ఆవిడ, విస్తారమైన అనంతమైనటువంటి కృతి మనకి చేసిందన్నమాట. ఈ యొక్క జగత్తుని ఆవిడ సృష్టించిందనమాట. అది కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇటువంటి ప్రకృతి ఉపాసనే ప్రధానమైనటువంటి ఉపాసన అని మనకి హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు. మనం ఎటువంటి దేవతను ఉపాసించాలి? ఇటువంటి ప్రకృతి ఉపాసనే మనకి ప్రధానమైన. ఎటువంటి ఉపాసన కలిగి ఉండాలి? ప్రకృతి ఫస్ట్ ప్రప్రథమంగా మనం ఉపాసించవలసిన దేవత ప్రకృతి. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయ నమః అని మన లక్ష్మీ అష్టోత్తరంలో మనం చదువుతాం. అంటే ఫస్ట్ మొట్టమొదటి నామం అమ్మవారిది ఏమిటి? ఓం ప్రకృత్యై నమః. మొదటి నామం అదనమాట. అంటే మొదటి నామే ప్రకృతి. ఆ ప్రకృతి స్వరూపం లేకపోతే సృష్టి లేదు, జగత్తే లేదు. ఇటువంటి ప్రకృతి స్వరూపుడైనటువంటి అమ్మవారు ఉపాసనే మొదటి ఉపాసన. ఆ ఉపాసన చేయందే ఇంకా మిగతా అంతా ఏం చేసినా కూడా మనకి దేనికి అంటే దానికి అర్థం లేదు అని తెలియజేస్తున్నారు. అది కాకుండా ఈ ప్రకృతి ఉపాసన చేస్తూ ఉంటే మనము, అది కాకుండా ఏమిటి ఆ ఉపాసించడం ప్రధానం. అయితే ఎప్పుడైతే మనం ప్రకృతిని ఉపాసించడం మొదలెడతామో అప్పుడు అమ్మవారు ఎంతో సంతోషించి ఆవిడ మనలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని మెల్లిమెల్లిగా మనలో చిత్తశుద్ధిని కలగజేసి ఆ ప్రకృతి ఆ యొక్క ఈ సృష్టికి ఆవలున్నటువంటి ఆ యొక్క చైతన్య శక్తిని తెలుసుకోవడం గురించి ఆవిడ మనకి ఎంతో ఇది చేసి ఆవిడ దగ్గరికి ఆ చైతన్య స్వరూపుని మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అనమాట. ఆ యొక్క ప్రకృతి మాతని చేరేందుకు కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే మన యొక్క ప్రకృతిని పాడు చేస్తామో అప్పుడు ప్రకృతి మన యందు ప్రకోపించి అది ఎన్నో సంక్షోభాలకు కూడా గురి చేస్తూ ఉంటుంది. మనం అన్నీ చూస్తున్నాం కదా, ప్రకృతిని పాడు చేయొద్దు, కాపాడండి అని మనం ఎప్పుడు అంటూ ఉంటాం. దైవస్వరూపం ప్రకృతి అంటే. ఎందుకు కాపాడుకోవాలి? మన గురించి మనం కాపాడుకోవాలి. మనం కాపాడబడాలంటే ప్రకృతి కాపాడబడాలి. ప్రకృతి అంటే అమ్మవారు. ఆ ప్రకృతి కాపాడబడితేనే అప్పుడు మనం కాపాడబడతాం. లేకపోతే సంక్షోభం ఆవిడ ప్రకోపించి సంక్షోభం సృష్టిస్తుంది. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. ఈ విధంగా ప్రకృతిగా అమ్మవారి యొక్క తత్వాన్ని ఈ యొక్క హయగ్రీవ స్వామి వారు కొన్ని విషయాలు ఇలా తెలియచేయడం జరిగింది. దేవీ భాగవతంలో కూడా కొన్ని విషయాలు తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రకృతి మాత యొక్క ముఖ్యమైనటువంటి పూర్ణశక్తులైనటువంటి ప్రకృతి మాత యొక్క పూర్ణశక్తులైనటువంటి 5 రూపాలని ఇక్కడ హయగ్రీవ స్వామి వారు మనకి ఇచ్చారు. ఆ 5 పూర్ణశక్తులు ఏవి? సరస్వతి, లక్ష్మి, దుర్గా, గాయత్రి, రాధ. ఈ 5 కూడా ప్రకృతి యొక్క పూర్ణశక్తులు అంటారు. ఈ యొక్క పూర్ణశక్తులన్నీ కూడా ఈ సృష్టి చేయడానికి చాలా అవసరం. ఈ పూర్ణశక్తులు 5 కూడా ఈ ప్రకృతికి సృష్టి చేయడానికి, జగత్తు నిర్మించడానికి చాలా అవసరం అన్నమాట. అంటే సరస్వతీదేవి ఏ విధంగా ఈ సృష్టిలో మనకి భాగమవుతోంది. సరస్వతీదేవి ఆవిడ సృష్టి చేయడానికి అవసరం జ్ఞానాన్నంతా కూడా సరస్వతీ మాతగా ఆ జ్ఞానాన్నంతా కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞాన రూపిణిగా సరస్వతీదేవి సృష్టి చేయడానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
దృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఆ సరస్వతీ మాత స్వరూపమే. ఏ జ్ఞానమైనా కానీ, లౌకిక జ్ఞానం కానీ, ఆధ్యాత్మిక జ్ఞానం కానీ, ఏ జ్ఞానం అయితే కనుక ఈ సృష్టిలో అంతా ఉందో ఆవిడని సరస్వతీ మాత అంటారు, శారదామాత అంటారు. ఈ విధంగా అనమాట. అంటే సృష్టి చేయడానికి ఏదైనా ఒక వస్తువు చేయాలంటే ముందర దానికి జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం ఉంటేనే చేయగలం. ఇంట్లో ఒక చిన్న పని చేయాలంటే కూడా కూర చేయాలి. ఓ కూర చేయాలంటే ఈజీగా అయిపోతుందా? ఆ కూర ఎలా చేయాలో తెలవాలి కదా మనకి. దానికి ఒక పద్ధతి, ఒకటి ఇది ఉంటుంది కదా. ఆ విధంగా చేస్తేనే ఆ కూర రుచిగా ఉంటుంది. అయితే అది పాడైపోతుంది. ఏ పని చేయాలంటే కూడా ఒక పరీక్ష రాయాలి. దానికి తగ్గ పరీక్ష తగ్గ మనం ప్రిపరేషన్ చేయాలి. దాని జ్ఞానాన్ని సంపాదించుకుంటే అప్పుడు మనం ఆ పరీక్షలో ఉత్తమంగా ఉత్తీర్ణం అవుతాం అనమాట. అలా ప్రతి దానికి ఏ పని చేయాలన్నా ముందర జ్ఞానం చాలా అవసరము. అటువంటి జ్ఞానం ప్రసాదించే ఆవిడ సరస్వతీ మాత. తర్వాత లక్ష్మీదేవి. ఈ సృష్టి అంతా కూడా నిలవడానికి సంపదలు కావాలి. సంపదలు లేకపోతే సృష్టి నిలుస్తుందా? నిలవదు. అందుకోసమని సంపదలు ప్రసాదించే మాత లక్ష్మీమాత. తర్వాత ఈ సృష్టి అంతా కూడా ఒక నియామక శక్తితో నడవాలి. ఒక కుటుంబం నడవాలంటేనే మనకి దాంట్లో చక్కటి మనకున్నటువంటి ఒక కుటుంబం నడవాలంటే కూడా ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. ఒక క్రమశిక్షణతో ఒక కుటుంబం నడుస్తోంది అనుకోండి, ఆ కుటుంబం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. ఏ క్రమశిక్షణ లేకుండా ఆ కుటుంబం నడుస్తుంటే అప్పుడు ఏమవుతుంది? ఆ కుటుంబం ఉన్నత స్థితికి చేరుకోలేదు. అందుకోసమే ఒక చిన్న కుటుంబం నడవడానికే మనకి ఎలాగైతే క్రమశిక్షణ కావాలో, ఈ మొత్తం జగత్తంతా కూడా, ఈ సమస్త జగత్తు నడవడానికి ఒక నియామక శక్తి కావాలి, నియంత్రణ శక్తి కావాలి. ఆవిడే దుర్గాదేవి. దుర్గాదేవి ఎవరంటే నియామక శక్తి. ఇష్టంతా కూడా ఆవిడ నియమిస్తోంది, పరిపాలిస్తోంది, సరైన దారిలో నడిపిస్తోంది. ఎవరైతే కనుక దుర్మార్గులు, ఎవరైతే కనుక దోషులు వీళ్ళు ఉంటారో, వాళ్ళు ఎవరైతే కనుక సృష్టిలో అరాచకాలు సృష్టిస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా దుర్గాదేవి దుష్టుల్ని దండిస్తూ ఉంటుంది, సృష్టిల్ని రక్షిస్తూ ఉంటుంది. దుర్గాదేవి నియామక శక్తిగా ఇక్కడ సృష్టి చేయడానికి ఆవిడ భాగస్వామి అయిందనమాట. ఆ తర్వాత ఉన్నది గాయత్రి మాత. మనకి అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి వేద విజ్ఞానం అనే భాండాగారం ఉంది. సృష్టికి అంతా కూడా నిలవడానికి ఆ వేద విజ్ఞానమే మనకందరికీ కూడా ఆధారము. సృష్టికి ఆధారం ఏదంటే వేద విజ్ఞానం. వేదాలు మనకున్నాయి. ఆ వేదాల్లో సమస్త విజ్ఞానము ఇవ్వబడింది. ఈ యొక్క సృష్టిలో కావలసిన విజ్ఞానం అంతా కూడా వేదాల్లో పొందుపరచబడింది. ఆ పొందుపరిచినటువంటి సమస్త విజ్ఞానము కూడా అదంతా కూడా కలిగిన మాతని, వేద విజ్ఞానాన్ని ఏదైతే ఆవిడ ఒక నియామకురాలో ఆవిడని గాయత్రి మాతగా మనం కొలుస్తూ ఉంటాం అనమాట. సౌర మండలాంతర్గతమైనటువంటి తేజస్సు ఏదుందో ఆవిడే గాయత్రి మాత. ఈ యొక్క గాయత్రి మాత వేద విజ్ఞాన స్వరూపిణి అనమాట. ఆ తర్వాత మనకి రాధాదేవి. రాధాదేవి అంటే మనకి సృష్టిలో సృష్టి చేయగానే సరిపోదు. ప్రేమశక్తి ఉండాలి, దయాశక్తి ఉండాలి, కరుణాశక్తి ఉండాలి. ఈ కరుణ, ప్రేమ, దయ ఇవన్నీ ఉంటేనే సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా అన్యోన్యంగా మెలగలుగుతాయి. సృష్టి కూడా జరుగుతుంది. అందుకోసమని సృష్టిలో పరమేశ్వర శక్తి ఏదైతే ఉందో, ఆ దయాశక్తి, ప్రేమశక్తి ఏది ఉందో అదే రాధాదేవి అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా హయగ్రీవస్వామి వారు ఈ యొక్క ప్రకృతి మాత యొక్క 5 పూర్ణ స్వరూపాలు మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆ పూర్ణ స్వరూపాలు ఏమిటి? సరస్వతి, జ్ఞానాన్ని ప్రసాదించిన సరస్వతీ మాత, బుద్ధిని ప్రసాదించిన సరస్వతీ మాత, సంపదలు ప్రసాదించిన లక్ష్మీమాత, నియామక శక్తితో కూడిన దుర్గామాత, తర్వాత వేదస్వరూపిణి, వేదస్వరూపుడైనట్టు వేద విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి గాయత్రి మాత, మళ్ళీ ప్రేమతత్వంతో కూడినటువంటి రాధాదేవి. ఈ విధంగా వీటిలంటే పూర్ణ శక్తులు అని చెప్పేసి హయగ్రీవ స్వామి వారు ఈ విధంగా మనకందరికి కూడా తెలియచేయడం. అంటే అగస్త్యుల వారికి చెప్తున్నారు, కానీ ఇది అందరికీ కూడా మనం తెలుసుకోవాలి అనే విషయంతో ఇటువంటి పూర్ణశక్తుల గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క పూర్ణశక్తుల్లో అయితే దేన్ని ఉపాసించాలి అనేటువంటి మనకి ఒకటి డౌట్ రావచ్చు. దేన్ని ఉపాసించాలి? పూర్ణశక్తులు లక్ష్మిని కొలవాలా, సరస్వతిని కొలవాలా, దుర్గాదేవిని కొలవాలా, దేన్ని కొలవాలి అని. అయితే దీంట్లో ఈ 5 శక్తుల్లో ఏ ఒక్క శక్తిని ఉపాసించినా కూడా 5 శక్తుల యొక్క మనకి చక్కటి మనకి ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. 5 శక్తులు మనకి చక్కగా దాని యొక్క మనం వాడి యొక్క ఆశీర్వాదం మనం పొందొచ్చు అనమాట. ఏ ఒక్క శక్తిని పట్టుకున్నా కూడా అన్ని శక్తులు మనకి చక్కటి ముందరికి నడిపిస్తాయి. వాళ్ళ జ్ఞానాన్ని మనకిచ్చి చక్కటి సకల సంపదలు మనకు ప్రసాదించి జ్ఞాన మార్గం వైపు మనం ఉద్ధరింపజేస్తారన్నమాట. అయితే అంశాలు ఈ విధంగా నలుగురిలో ఎవరిని ఉపాసించినా 5గురిని ఉపాసించినట్లే. అందరినీ ఉపాసించాలని ఏమీ లేదు. కానీ ప్రకృతి యొక్క ఉపాసన మటుకు అది ప్రథమమైనటువంటిది. ఆ ప్రకృతి యొక్క ఉపాసన ఈ రూపాల్లో ఏ విధంగా అయినా కూడా ఒక సరస్వతిగా, లక్ష్మిగా, గాయత్రీమాతగా, దుర్గామాతగా, రాధాదేవిగా
ఏదైనా మనం ఉపాసించుకోవటం అనమాట. అయితే దేన్ని ఉపాసించినా కూడా, ఈ పూర్ణ శక్తులు ఏది ఉపాసించినా కూడా అన్ని శక్తులు ఉపాసించినట్లే అని తెలుసుకోవాలి. అయితే ఇవి పూర్ణ శక్తులు, హయగ్రీవ స్వామి వారు చెప్పినవి. అయితే ఈ పూర్ణశక్తులు కాకుండా మనకి అంశస్వరూపాలు, ప్రధానమైన అంశరూపాలు కూడా ఉన్నాయి. అంశరూపాలు కూడా ఉన్నాయి. పూర్ణాంశ శక్తులవి ఇవి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అది కాకుండా హయగ్రీవ స్వామి అంశస్వరూపాలను కూడా ఇక్కడ తెలియచేశారు. అయితే ఏమిటి ప్రధానమైన అంశరూపాలు అంటే, మనకి అంశరూపాలతో వచ్చిన వారెవరు మన కంటికి కనిపిస్తోంది. ఇప్పుడు దుర్గాదేవి అంటే మనకి ఒక విగ్రహ రూపంలో చూస్తున్నాం కానీ కనిపిస్తుందో, లక్ష్మి మనకు కనిపిస్తుంది, సంపదలో లక్ష్మి అని చూస్తున్నాం కానీ మనకు కనిపిస్తుంది. జ్ఞానంలో మనం చదివిన దానికి అది వేద విజ్ఞానం, వేదాలను చూస్తే కాకపోతే మనం లక్ష్మిని మనం అలాగ చూడలేకపోతాం, సరస్వతిని ఈ విధంగా చూడలేం. కానీ ఇక్కడ ఈ అంశరూపాలు ఏమంటే మన కంటితో చూడగలం అన్నమాట. ఏమిటా అంశరూపాలు? గంగాదేవి. మొదటిది గంగాదేవి. గంగా అంటే కూడా మనం తరించిపోతాము, మనలో ఉన్న పాపాలు నశించిపోతాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. మొదటిది అంశరూపాల్లో మొదటి గంగాదేవి, తర్వాత తులసీమాత, తర్వాత మానసాదేవి, తర్వాత మంగళచండి, కాళీ, వసుంధర అంటే ఎవరు? భూదేవి. మనం ఈ భూమి మీద నిలుస్తున్నాం, మనగలుగుతున్నామంటే ఆ భూమాత యొక్క దయ వల్ల మనం మనగలుగుతున్నాం. మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా భూమాత మనని సహిస్తోంది, మనని కాపాడుతోంది. ఈ విధంగా ఇవన్నీ కూడా అంశరూపాలు అన్నమాట. గంగా, తులసి, మానసాదేవి, మంగళచండి, కాళీ, వసుంధర ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అంశరూపాలుగా ఇవన్నీ ఆవిర్భవించి వీటి మన కంటికి కనిపిస్తాయి. ఆ తర్వాత ఇవి అయిన తర్వాత మనం ఇంకా ముందరికి వెళ్తే కనుక అమ్మవారి యొక్క తేజస్వరూపాలు కూడా మనం చూస్తూ ఉంటాం సృష్టిలో. కొంతమంది స్త్రీమూర్తుల్లో అమ్మవారి యొక్క తేజస్సు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అరుంధతి, అనసూయాదేవి వీరందరూ అనమాట. అరుంధతి, అనసూయాదేవి వీళ్ళందరూ తేజస్సు స్వరూపాలు, తేజస్సు అంశరూపాలు అనమాట. ఆ తర్వాత మనం ఎప్పుడైతే కనుక ప్రకృతి మాత నుంచి ఇప్పటివరకు చెప్పుకున్నామో ప్రతి వారు కూడా అమ్మవారి యొక్క స్వరూపాలని చెప్పుకుంటూ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా అమ్మవారి యొక్క అంశరూపాలి అని ఇంకా తెలియజేస్తున్నారు హయగ్రీవ స్వామి వారు. అంటే ఇక స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో ప్రకృతి మాత నుంచి సృష్టిలో ఉన్న ప్రతి స్త్రీ కూడా అమ్మవారి యొక్క అంశరూపాలే, వాళ్ళ ప్రకృతి. అయితే ఈ విధంగా అమ్మవారి యొక్క అంశరూపాలే అని చెప్పడం జరుగుతోంది. ఈ కళాంశతో అయితే వీళ్ళని ఏమంటారు? ప్రతి స్త్రీని కూడా ఏమంటారు? కళాంశ స్వరూపాలు అంటారు. కళాంశ స్వరూపాలు. మొదటిది పూర్ణశక్తులు, తర్వాతది పూర్ణశక్తులైన తర్వాత మనం తెలుసుకున్నది ఏమిటి? అమ్మవారికి ప్రధాన అంశరూపాలని తెలుసుకున్నాం. అంశరూపాలైన తర్వాత తేజస్వరూపాలు తెలుసుకున్నాం. తర్వాత తేజస్వరూపాలైన తర్వాత కళాంశతో ప్రకృతి యొక్క సృష్టిలో ఉన్న కళాంశతో ఉన్నటువంటి స్త్రీజాతి అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే అని. అంటే ఇక్కడ మనం ఎంత బాగా అర్థం చేసుకోవచ్చు అంటే, సృష్టిలో ఉన్నటువంటి స్త్రీలను ఎప్పుడు మనం చిన్నచూపు చూడకూడదు. వాళ్ళు అమ్మవారి యొక్క అంశస్వరూపాలు, కళాంశలు. ఆ విధంగా అమ్మవారు ఎంతో స్త్రీ రూపం కూడా అంతే. అందరు ప్రతి ఇంటా కూడా స్త్రీని పూజించాలంటే అలా అని కాదు, ఇవ్వవలసిన గౌరవం ఇస్తూ, స్త్రీ అంటే లోకు చేయకుండా, తక్కువ చేయకుండా, దేంట్లోనూ స్త్రీ తక్కువ కాదు, ప్రతి దాంట్లో కూడా ఆవిడ ముందరికే నడుస్తూ ఉంటుంది. అసలు స్త్రీ లేకపోతే కనుక సృష్టిలో మనమే చాలా కష్టము. స్త్రీ యొక్క అవసరము ఎంతైనా ఉంది. ఆ విధంగా శివశక్తులు రెండూ అవసరమే. కాకపోతే శక్తి స్వరూపం, స్త్రీ స్వరూపం అంటే శక్తి స్వరూపము. ఈ శక్తి స్వరూపం వల్ల మొత్తం అంతా కూడా సృష్టి అంతా కూడా నడుస్తుంది. అలాగే కుటుంబం నడవాలంటే కూడా, ఏది నడవాలంటే కూడా ఈ యొక్క స్త్రీ శక్తి అనేది చాలా అవసరము. అప్పుడు ఆ కుటుంబము ఎంతో సరియైన పద్ధతిలో వెళ్తూ ఉంటుంది, క్రమశిక్షణతో వెళ్తూ ఉంటుంది అని. ఈ విధంగా ఇటువంటి అంశరూపాల గురించి ఎన్నో విషయాలను కళాంశాలతో, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా కళాంశ రూపాలే అని తెలుసుకోండి. అంటే ప్రతి స్త్రీ కూడా అమ్మవారే, లలిత మహాత్రిపుర సుందరి దేవే అని తెలుసుకుని ఆ విధంగా గౌరవించండి, పూజించండి, స్త్రీలను పూజించండి అని ఈ విధంగా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా చక్కటి ఎన్నో విషయాల్ని హయగ్రీవ స్వామి వారు అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి ఎన్నో రూపాల గురించి, అంశరూపాలు, పూర్ణశక్తులు, ఇలా ఎన్నో విషయాల గురించి, ప్రకృతి మాత గురించి ఎన్నో విషయాలు మనకి ఇక్కడ హయగ్రీవ స్వామి వారు ఈ భాగంలో మనకి చక్కగా ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఇంకా విని మనం చక్కగా మళ్ళీ విని మన యొక్క ధ్యానంలో ఇవన్నీ నిలుపుకుని, ఎప్పుడైతే కనుక మనం ధ్యానంలో కనుక అమ్మవారిని అలాగ వీక్షిస్తూ ఆ రూపాన్ని అలా దర్శించుకుంటూ, అప్పుడు మనకి ధ్యానేక దృశ్య అంటే కనుక సదాచారంతో కూడినటువంటి ధ్యానం చేస్తే కనుక తప్పకుండా మనకు అమ్మవారు దొరుకుతుంది. ఈ విధంగా ఈ యొక్క కలికాలంలో ఈ మానవులందరూ కనుక తరించాలంటే ఇటువంటి జగదంబిక ఆరాధన, ప్రకృతి మాత ఆరాధన అది ముఖ్యమైన ప్రధానమైనటువంటి ఆరాధన అని తెలియచేస్తూ, ఈ యొక్క
సృష్టిలో ఈ జీవరాశులను తరింపచేయడానికి ఇదొక మార్గము అని ఈ యొక్క హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి తెలియచేయడం జరిగింది. అంటే మన నిమిత్తము ఆయనకి తెలియచేయడం జరిగిందని తెలియచేసుకుంటూ ఇక్కడితో ఈ భాగాన్ని ముగింపు పలుకుతూ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.